India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. రాజకీయ మార్పు జరగాలి, కరప్షన్ లేకుండా ఉండాలి, అవినీతి రహిత నియోజకవర్గం ఉండాలి, డబ్బు మద్యం లేకుండా ఓటు కొనకుండా గెలవాలి, ఆ గెలుపు నాంది కావాలి, అది మార్పుగా మారాలి అనేది నా కాన్సెప్ట్. నేను పోయి మాట్లాడి చేసేందుకు ఇంతకుముందే చెప్పిన మారిన లోకాన్ని బట్టి మారుతూ నిజాయితీగా ఉండాలని చెప్పిన. వాళ్ళకు వట్టి నీతులు చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. ఎంతో కొంత నేను సాక్రిఫైస్ చేయాల్సిందే, పొడగొట్టుకోవాల్సిందే. నాది అనేది లేకుండా చేసుకుంటేనే అవును కదా, మన కోసం పనిచేస్తున్నాడు కదా, నమ్మాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అది లేకుండా నేను వట్టిగానే పోయి మంచిగా కార్లోకి వెళ్ళి దిగి ఏమన్నా అందరూ బాగున్నారా, మంచిగా ఉన్నారా, మంచిగా చేయండి, అవినీతి లేకుండా నేను మీకు సేవ చేస్తా అంటే వీడెవడరా బుడ్రకా నచ్చిండని నవ్వుతారు. ప్రజలు నమ్మరంటారు. నమ్మరు. ఎందుకు నమ్ముతారు? మీ వర్త్ తెలవాలి కదా, మీ క్యారెక్టర్ తెలవాలి కదా, అసలు ఏంటి, ఈయన ఎవరు, ఎంతవరకు నమ్మొచ్చు అనేది తెలియాలి కదా. అరే యావదాస్తిని బుడగొట్టుకున్నాడు, యావదాస్తి ప్రజల కోసం పెడుతున్నాడు, ఇంకా పెడతా అంటున్నాడు, నాకేం అవసరం లేదని అంటున్నాడు అనేది ఒక ఫీల్ వచ్చిన తర్వాత కదా నేను చెప్పేది నెత్తికెక్కేది. ఇంతమంది ఉన్నారు కదా, నచ్చిన మాస్టర్ చెప్పింది 2 నిమిషాలు ఎక్కుతుంది, నచ్చనోడు వచ్చి ఎంత ప్రాక్టికల్ చేయించినా 1 గంట కాదు కదా, సంవత్సరం అనే నెత్తికెక్కదు. ఇది ప్రాక్టికల్. ఇది ఓకే. ఈ క్వశ్చన్ కొంచెం మిమ్మల్ని ఇబ్బందిగా, నేను తప్పే చేయ కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. మీరు చేసినటువంటి సేవ నిస్వార్థంగా, మీరు మీ నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి సేవ నిస్వార్థంగా, మీరు నియోజకవర్గం కోసం ఖర్చు పెట్టినటువంటి కోట్ల రూపాయలు, వీటన్నిటినీ నియోజకవర్గ ప్రజలు రాజకీయ కోణంలోనే చూసారా? ఎందుకంటే ఒకవేళ అలా కాదు, నిస్వార్థంగా చూసి మిగిలిన రేవంత్ రెడ్డిని కానీ కేసీఆర్ని కానీ కేవలం మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థులుగానే చూసుంటుంటే ఒకరికి 30%, ఇంకొకరికి 28% ఓట్లు వచ్చాయి. సో మీరు చేసిన దానిని ప్రజలు 34% మాత్రమే తీసుకున్నారు. అంటే ఆ సేవను రాజకీయ కోణంలోనే చూసారా? మానవీయ కోణంలో చూశారని ఎందుకు అనుకోరు? మానవీయ కోణంలో చూస్తే ఓటేసిందని ఎందుకు అనుకోరు? వాళ్ళిద్దరికీ నాకున్న తేడా అక్కడే కనపడుతుంది కదా. మాట్లాడే మాట, హుందాతనము, మాట్లాడాల్సినటువంటి లాంగ్వేజు అన్పార్లమెంటరీ, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా సింగులర్ మాట్లాడుతూ, ఎప్పుడూ మనుషులను అవమానిస్తూ, అధికారులను బానిసలుగా మాట్లాడుతూ, నేను అనుకొని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి మనము అనుకొని వ్యవహరిస్తున్న నాకు తేడా ఉంది కదా అక్కడ. ఆ తేడా కనపడేటట్టే చేసినాం కదా. అన్న నేను నిజాయితీపరమైన బోర్డు వేసుకొని వస్తే రాదు. అంతెందుకు నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి? అంతెందుకు? సంథింగ్ స్పెషల్ అనే కదా పిలిచింది. ఆ స్పెషల్ కనపడడానికి కారణం ఏంటి? నేను చేసిన చారిటీ కదా, దానివల్లనే గెలిచినాం కదా, గెలవడం వల్లనే కదా నన్ను ఇక్కడికి పిలిచారు. నేను ఓడిపోతే మీరు మాట్లాడేవాళ్ళ? మైకు కాదు కదా, కనీసం వట్టి కట్టె కూడా పెట్టరండి మూతి ముందట. ఇది మీడియా, నాకు తెలుసన్న. నేను ఎప్పుడు కూడా మీడియా, ఇది ఫస్ట్ స్టూడియో. నేను నిన్న రఘు గారు ఊరికి ఎంబడబడితే ఆయన దగ్గరికి వెళ్ళాము. TV9లో నరసింహారావు గారు పనిచేసేవారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన కొంచెం నాకు ప్రాబ్లం వస్తే ఆయన డైరెక్ట్గా లైవ్ పెట్టి మాట్లాడిచ్చాడు. ఆ రికగ్నేషన్తో నిన్న ఆయన స్టూడియోకి పోయి ఈశానా ఏదో ఉంది, ఈహానా, అక్కడికి వెళ్ళాం. ఇది మెయిన్. అంటే ఇంత పెద్ద స్టూడియోకి ఫస్ట్ టైం రావడం, అది చిన్నగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళాం అనుకోండి. నేను మీడియానే మాట్లాడడమే మొదటిసారి నా 20 ఏళ్ళ జీవితంలో. నేను మీడియాని దగ్గరికి కూడా రానివ్వనన్న. అందరూ అహంభావం అనుకుంటారు. కారణం ఏంది అని అంటే డైవర్షన్ ఎక్కువ అవుతుంది ఇందులో. ఇది ఒక కానీ వెంకటరమణారెడ్డి గారు ఒక విషయాన్ని చెప్తాను. అక్కడ మీరు ఎంత చారిటీ చేసినా దాని చుట్టూ కూడా కొన్ని విమర్శలు ఉంటూ ఉంటాయి. నెగిటివ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక మీడియా వేదికగా ఇప్పుడు మేము ఆ క్వశ్చన్స్ని మీ ముందు ఉంచితే, మీరు వాటికి ఆన్సర్ చెప్తే, మీకున్నటువంటి ఆ నెగిటివ్గా అనుకునే వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ మీకు ఇచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కావచ్చు, మేబీ అవకాశం రావచ్చు, అది రివర్స్ కూడా కావచ్చు. దాంట్లో ఏముంది, ఏదున్నా మనసులో ఉన్నదే చెప్తాను కదా, దానికేం లేదు. ఓకే. రాజకీయ ప్రత్యర్థులు మీపైన ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు చేయలేదని మీరు అంటారా? చేస్తారు, ఎందుకు చేయరు? ఏదో ఒకటి అంటారు, అనకపోతే నడవదు కదా. చాలా అంటారు, దాంట్లో ఏముంది. ఆయనకు అహంకారం అంటారు, మోనోపోలి అంటారు, ఆయన్నే పెద్ద హరిశ్చంద్రుడు అన్నట్టు ఫీల్ అవుతాడని అంటారు. లేకపోతే నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు ఇది చేసినామంటాడు, అది చేశారు ఏమంటారు అంటారు వాళ్ళు. నేనేం చేయలేదు, వాళ్ళు అంటారు. ఇప్పుడు RTV మీద ఏదో మాట్లాడిపోవాలా, బయటకు పోయి నాకు నోటి దూల మస్తు అంటాం, అన్ని నిజాలు అవుతాయా? ప్రూవ్ చేయాలి కదా. ఒక ఆరోపణ చేసినప్పుడు రాజకీయంగా ఆధారాలు లేకుండా, అది మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ ఆరోపణ చేస్తే
సాక్ష్యం లేకుండా ఆరోపణ చేస్తే జైలు శిక్ష ఉండాలి. అప్పుడు నోటికి దూల తగ్గుతుంది, మాట్లాడాల్సింది మాట్లాడతారు. మీరు పార్లమెంట్లో అలాంటి ఒక చట్టాన్ని చేయొచ్చు, కేంద్రంలో అధికారులు ఉన్నారుగా. రావచ్చు, మేబీ అయ్యే అవకాశం కూడా ఉంటుండొచ్చు, నేనే అవుతుండొచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం ఏం తెలుసు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు అన్నాడు సభలో కూర్చుండి నేను ముఖ్యమంత్రి అయినాక మాట్లాడతానే అన్నాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన? టీడీపీలు ఉన్నప్పుడు. అంటే టీడీపీ పోయింది, టీఆర్ఎస్ పోయింది, ఎటేటో పోయిండు, కాంగ్రెస్కి వచ్చిండు, ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఎంపీకి గెలిచిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.